అందరికీ నమస్తే అండి. తెలుగులో 4 ప్రధాన పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ ఈ 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటి వెనక ఉద్దేశాలు, రాజకీయ ఉద్దేశాలు కావచ్చు, ఇతర ఉద్దేశాలు, సో వాస్తవమా కాదా ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ప్రతిరోజు పోస్ట్ చేసుకుంటున్నాం. సో దీంతోనే మన రోజు ప్రారంభమవుతుంది. నాకైతే చాలామంది మన వ్యూయర్స్, సబ్స్క్రైబర్స్లో చాలామంది మీ వీడియోతోనే మా డే స్టార్ట్ అవుద్ది, మీ వీడియో రాకపోతే మాకు ఏదో వెలితిగా ఉంటుంది అని చాలామంది నాకు కామెంట్ చేయడం, మెసేజ్ చేయడం. అసలు అటువంటి మెసేజ్లు చూస్తున్నప్పుడు నేను ఎక్కడికో వెళ్ళిపోతా. అందుకే ఎంత బిజీలో ఉన్నా, నేను ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా వీడియో పోస్ట్ చేయడానికే ప్రయత్నిస్తున్నాను. మ్యాక్సిమం మిస్ అవ్వట్లా. ఈ మధ్య మాత్రమే ఆ కాశీ, అయోధ్య వెళ్ళినప్పుడు మాత్రమే 1-2 రోజులు మిస్ అయింది. ఇక ఈనాడులోనూ అన్నిటిలోనూ బ్యానర్ వార్త ఈరోజు ఇదే. ఇంటి నిర్మాణానికి 4 లక్షలు PMAY 2.0కి అనుసంధానం చేసి అమలు. కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు మాత్రమే వర్తింపు. ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అందజేత. సొంత స్థలాల్లోనూ గృహ నిర్మాణానికి అనుమతి. జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు. లబ్ధిదారుల ఎంపికపై సర్వే చేపట్టాలని ఆదేశం. సో ఇప్పుడు ఇక మీదట ఎవరైనా ఇల్లు కట్టుకుంటే 4 లక్షలు ఇస్తారు ప్రభుత్వం నుంచి. అందులో 2.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం, 1.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట. అలాగే గత ప్రభుత్వం సెంటు భూమి ఇచ్చారు. సో ఆ సెంటు భూమి మీద అనేక విమర్శలు వచ్చాయి. ఆ సెంటు భూమి ఇవ్వడానికే రాష్ట్ర వ్యాప్తంగా 60,000 ఎకరాలకు పైగా తీసుకున్నారు, కొనుగోలు చేశారు. దీనిలో కూడా 10 లక్షల భూమిని 30 లక్షలకు కొని తతంగాలు ఉన్నాయి, 25 లక్షల భూమిని 50 లక్షలకు కొని తతంగాలు ఉన్నాయి, 1000 కోట్లు మెక్కేసి మేసేసిన తతంగాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అంటుంది, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అంటున్నారు. యాక్చువల్లీ అంత భూమి అవైలబిలిటీలో లేదు. అంత భూమి కొనడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు కూడా లేవు. కానీ ప్రభుత్వం మాత్రం చాలా పెద్ద హామీ ఇచ్చింది. 3 సెంట్ల భూమి అంటే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక 4-5 ఉన్న కుటుంబం నుంచి ఉండాలి, జీవించాలి, ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ మాత్రం 3 సెంట్లు ఉండాలి. అందులో ఒక 2 సెంట్లలో ఇల్లు కట్టుకున్న, 1 సెంట్లో చుట్టుపక్కల గార్డెన్లాగా వదులుకోవడానికో, లేదంటే తిరగడానికి వదులుకోవడానికో, పార్కింగ్కో పెట్టుకుంటారు. ఈ రోజుల్లో అందరికీ కూడా కనీస అవసరాలు అవి. ఇల్లు కట్టుకుంటున్నారంటే కనీస అవసరాలు అవన్నీ ఉంటాయి. సో గ్రామీణ ప్రాంతాల్లో అది మస్ట్ అన్నమాట. అందుకు 3 సెంట్లు ఇస్తున్నారు. కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తారంట. అయితే నా డౌట్ ఒకటే, గత ప్రభుత్వం సెంటు భూమి ఇవ్వడానికే 1000 కోట్లు ఖర్చు చేసింది. మరి ఈ ప్రభుత్వం 3 సెంట్లు ఇవ్వాలి అంటే ఎక్కడ తీసుకొస్తారు? భూమి ఎక్కడ ఉంది? డబ్బులు ఎక్కడున్నాయి? ఏం అర్థం కావట్లా. ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తే కనుక చెప్పలేం. ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తేనే మనం దీని గురించి డెప్త్గా డిస్కస్ చేయగలం. వీళ్ళు డబ్బులు తెచ్చి భూములు కొంటానన్నా ఎక్కడో ఊరికి దూరంగా ఉంటాయి తప్ప, ఊరికి దగ్గరలో అయితే బాగా రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇదంతా కూడా అంటే అమల్లో కొన్ని సమస్యలు వస్తాయి. అలాగే రాజముద్రతో పాస్ పుస్తకాలు, భూపందేరాల గుట్టు తేల్చాలి, బాధితులకు సాంత్వన చేకూర్చేలా చర్యలు, రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు. ఇది ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో పాస్ పుస్తకాలు ఉండేవి. ఇక మీదట పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండదు. సాధారణంగా ఆన్లైన్లో వెబ్సైట్లలో మీ భూమి లేదా అక్కడ ఇక్కడ వెబ్సైట్లలో ప్రభుత్వ పెద్దల ఫోటోలు ఉంటాయి. ప్రభుత్వ అఫీషియల్ వెబ్సైట్స్లో సీఎం గారి ఫోటో ప్లస్ సంబంధిత మంత్రి గారి ఫోటోలు ఉంటాయి. కానీ ఫిజికల్ డాక్యుమెంట్స్లో మాత్రం వాళ్ళ ఫోటోలు ఉండకూడదు. అలాగే ఈ పాస్బుక్ అనేది ఫిజికల్ డాక్యుమెంట్, అది చట్టబద్ధమైన డాక్యుమెంట్. అది బ్యాంకులో చూపించాలన్నా, బ్యాంకులో తాకట్టు పెట్టాలన్నా, భూమి నాది అనే అథెంటికేషన్ ఉండాలన్నా పాస్బుక్ ఇంపార్టెంట్. దాని మీద వ్యక్తుల ఫోటోలు ఉండకూడదు, ఎందుకంటే అవి శాశ్వతమైన పత్రాలు కాబట్టి. అదే వెబ్సైట్లో అనుకో మార్చుకోవచ్చు. గవర్నమెంట్ మారాక వెబ్సైట్లో ఫోటోలు మార్చేస్తారు. కానీ దీని మీద మార్చలేరుగా. ఇది ఇళ్లలో బీరువాలో ఉండే డాక్యుమెంట్ కదా, దీని మీద మార్చలేరు కదా. సో అందుకే ఈ ప్రభుత్వం కొత్తగా రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇవ్వబోతోంది. దాన్ని నిన్న చంద్రబాబు గారు రిలీజ్ చేశారనమాట. ఇవే వార్తలు అన్నిట్లో హైలైట్ అయ్యాయి. ఇదిగోండి, పేదలకు డబుల్ బొనాంజా, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలం. జగన్ హయాంలో ఇచ్చిన దానికి ఇది రెట్టింపు. ఇకపై గృహ నిర్మాణానికి 4 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. కొత్త లబ్ధిదారులందరికీ వర్తింపు. జగన్ ఇచ్చింది గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో 1 సెంటు స్థలమే.
అది కూడా ఊరికి ఎక్కడో దూరంగా. సేకరణ కేటాయింపుల్లో అవకతవకలు. గృహ నిర్మాణంపై చంద్రబాబు కీలక సమీక్ష. 2029 నాటికి నిరుపేదలందరికీ ఇల్లు. 100 రోజుల్లో 1.25 లక్షల గృహాలు. ఏడాదిలో 8,825,000 గృహాలు కట్టడమే లక్ష్యం. మధ్యతరగతి ప్రజలకు, జర్నలిస్టులకు తక్కువ ధరలకే ఇల్లు. పూర్తయిన ఇళ్లకు చెల్లింపులు ఆపేసిన గత ప్రభుత్వం. ఆ బాధితులందరికీ తక్షణమే చెల్లింపులు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం. చూడడానికి, చదవడానికి ఎంత బాగుంటాయో. పేదలందరికీ ఇల్లు, పేదలందరికీ ఇల్లు, పేదలందరికీ ఇల్లు. నా చిన్నప్పుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి వింటున్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రారంభించారు. ఆ తర్వాత పట్టణ ప్రాంతాల కోసమేమో రాజీవ్ గృహకల్ప ప్రారంభించారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు ఎన్టీఆర్ గృహ నిర్మాణం అని అదేనేదని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ ఈ ప్రభుత్వం. నిజమా కాదా? గత కొన్ని దశాబ్దాలుగా ఇళ్ల నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. అయినా సరే స్టిల్ ఇప్పటికీ లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాల్సి వస్తుంది, మిగులుతూనే ఉంది. ఎందుకంటే జనం కొత్తగా పుడతారు, ప్రజలు పుడుతూనే ఉంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉంటారు, కొత్త కుటుంబాలు ఏర్పాటు అవుతూనే ఉంటాయి, ఇల్లు లేని కుటుంబాలు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు ఒక నలుగురున్న కుటుంబం ఒక 10 ఏళ్ళు అయినప్పటికీ ఆ నలుగురిలో ఒకరికి పెళ్ళి అవుద్ది. పెళ్ళి అయ్యేసరికి అవతల వేరే కొత్త కుటుంబం ఏర్పాటు అవుద్ది. సో వాళ్ళకి ఇల్లు కావాలి. అలా మనకు ఎన్ని ఇల్లు నిర్మించినా సరిపోవట్లా, మళ్ళీ మళ్ళీ నిర్మించాల్సి వస్తుంది. అందుకనేది ఈ గృహ నిర్మాణం, పక్కా గృహం లేని పేదలు ఉండకూడదు అనేది కుదరనమాట, అవన్నమాట. ఈ కడుతూనే ఉండాలి, అది నిరంతరం జరుగుతూనే ఉండాలి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళకి తగ్గట్టు ఒక పాలసీ రూపొందించుకుంటారు, వాళ్ళకి తగ్గట్టు ఒక పేరు పెట్టుకుంటారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అది పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఈ కొంత అవినీతి జరుగుద్ది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 70% అవినీతి జరిగింది. గృహ నిర్మాణాల్లో, భూముల్లో చాలా చోట్ల 10 లక్షలు మార్కెట్ విలువ 10 లక్షలు ఉన్నది కూడా వాళ్ళు 20 లక్షలకి, 25 లక్షలకి ప్రభుత్వం దగ్గర బిల్లులు చేసుకున్నారు. మార్కెట్ విలువ 30 లక్షలు ఉన్న దానికేమో వాళ్ళు 60 లక్షలు, 70 లక్షలు ప్రభుత్వం దగ్గర బిల్లులు చేసుకున్నారు. అది ఒక అవినీతి. అయితే ఇంటి నిర్మాణం కూడా మొత్తం కాంట్రాక్ట్, సిండికేట్గా కాంట్రాక్టులు తీసుకొని సిమెంట్ మొత్తం ఒకరి దగ్గర, ఇనుము మొత్తం ఒకరి దగ్గర, ఇటుకలు మొత్తం ఒకరి దగ్గర తీసుకున్నారు. ఆ బిల్లులు కూడా సవ్యంగా ఇవ్వలేదు. ఇలా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇళ్ల నిర్మాణం అంత సవ్యంగా జరగలేదు, అవినీతి ఎక్కువ జరిగింది. సో ఈ ప్రభుత్వం కొత్త హామీలు ఇచ్చింది, ఆశలు చిగురించేలా చేసింది, పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంది. సో ఏం జరుగుతుందో చూడాలి. గత ప్రభుత్వం ఏమన్నది 5 ఏళ్లలో 25 లక్షల ఇల్లు నిర్మిస్తామన్నారు, 10 లక్షలు కూడా పూర్తి చేయాలి. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు 5 ఏళ్లలో 25 లక్షల ఇల్లు నిర్మిస్తాము, మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేసిస్తాము అని. కానీ 10 లక్షల ఇల్లు కూడా పూర్తవ్వాలి. మరి ఈ ప్రభుత్వం ఏడాదిలోనే 8.25 లక్షల ఇల్లు కట్టేస్తామంటున్నారు. డేట్ గుర్తుపెట్టుకోండి, జూలై నెలాఖరు ఏడాదిలో 8.25 లక్షల ఇల్లు అని హామీ ఇచ్చారు. సో 2025 జూలై నాటికి చూద్దాం. పోనీ 2025 డిసెంబర్ని చూద్దాం. వాళ్ళు ఏడాది అన్నారు, మనం ఇంకో 4 నెలల తర్వాత చూద్దాం నిజంగా 8 లక్షల ఇల్లు పూర్తవుతాయో లేదో. లక్ష్యాలు ఘనం, అమలు శూన్యం ఉంటుందని నా ఆలోచన. సో చూద్దాం ఏం జరుగుద్దో. తర్వాత రాజముద్రతో ఉన్న పాస్బుక్ చూపిస్తున్నారు ఇది. తర్వాత 2 ఆర్డీఓలపై వేటు, సబ్ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ పైన వేటు, మదనపల్లి ఫైళ్లు కాల్చివేత కేసులో చర్యలు, ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి పిఐ ఇళ్లలో సోదాలు, మాజీ ఎమ్మెల్యే నవాబ్ భాషపై కేసు, మాధవరెడ్డి ఇంట్లో 500 పత్రాల స్వాధీనం, కార్యాలయాన్ని సందర్శించిన కర్నూలు డీఐజీ, సబ్ కలెక్టర్కు 100 మంది బాధితుల ఫిర్యాదు, పెద్దిరెడ్డి కుటుంబీకులు 4 కోట్ల స్థలం లాక్కొని కంచె వేశారని వృద్ధురాలి ఆవేదన, పెద్దిరెడ్డి భార్య పేరిట చెరువు ఆపై ఫ్రీ హోల్డ్. బా ఎన్ని ఉన్నాయండి. ఆ మదనపల్లి సబ్ కలెక్టర్ పరిధిలో జరిగిన కాల్చివేతలో రోజుకో కొత్త కోణం బయటకు వస్తుంది. పెద్దిరెడ్డి గారి చుట్టూ అనేక తతంగాలు బయటకు వస్తున్నాయి. ఇదిగోండి, రాజముద్ర, క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలు, కోడ్ స్కాన్ చేస్తే భూ సరిహద్దులు, లొకేషను, అలాగే ఫోటోలు పిచ్చి. అంటే పాస్బుక్ ఎవరైనా పోగొట్టుకుంటే ఆ భూమి ఎక్కడుందో ఈజీగా తెలిసిపోద్ది ఎవరికైనా. ఇప్పుడు నా పాస్బుక్ అండి, నేను ఏదో బ్యాంక్కి వెళ్తా బయట ఎక్కడో ఏ బస్సులో ట్రావెల్ చేస్తూ వదిలేస్తాను, మర్చిపోతా, పాస్బుక్ పోద్ది. అప్పుడు ఎవరికైనా పాస్బుక్ దొరికిందనుకో సాధారణంగా ఏం జరుగుద్ది, క్యూఆర్ కోడ్ లేకపోతే ఆ భూమి ఎక్కడోలే మనకెందుకు అని చెప్పి పక్కన పెడతారు. కానీ ఎప్పుడైతే ఈ క్యూఆర్ కోడ్ ఇవన్నీ ఉంటాయో, నా పాస్బుక్ పోతే దాని మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూమి లొకేషన్ కూడా తెలిసిపోద్ది. సో అప్పుడు దానిలో ఏమైనా అక్రమాలు, అవకతవకలు జరిగే ఛాన్స్ ఉంది. అంటే టెక్నాలజీ వలన కొన్ని మైనస్లు కూడా ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, అలాగే మైనస్లు కూడా ఉంటాయి.
యాక్చువల్లీ పాస్ పుస్తకాల మీద ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు నా భూమి ఎక్కడుందో నాకు తెలీదా? నాకెందుకు లొకేషను, నాకెందుకు సరిహద్దులు? నాకు తెలుసుగా. రెవెన్యూ రికార్డుల్లో ఉండాలి, నాకు తెలియాలి, అది చాలు. పాస్ పుస్తకం మీద ఓపెన్గా ఉండడం వలన నష్టాలు జరగవచ్చు. అది ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకుంటే బెటర్. ఫోటోల పిచ్చి ఖరీదు 700 కోట్లు. గ్రానైట్ రాళ్లపై జగన్ ఫోటోల ఖర్చు ఇది. తుడిపేయాలంటే మరో 15 కోట్లు. పాస్బుక్పై బొమ్మల కోసం 15 కోట్లు. వైసీపీ చేష్టలకు అధికారులు దాసోహం. నాడు అడ్డు చెప్పకుండా నిధుల ఖర్చు. నిగ్గు తేల్చిన రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సమీక్ష. భూ ఆక్రమణలే పెద్ద సమస్య. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. వ్యవస్థలపై నమ్మకం కలిగేలా చర్యలు ఉండాలి. సీఎం దిశానిర్దేశం. సో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతో గ్రానైట్ రాళ్ళు, సరిహద్దు రాళ్ళు వేశారు కదా. సో దానివలన దానికి చేసిన ఖర్చు అక్షరాల 700 కోట్లు అంట. ఇప్పుడు అవి లేకుండా చేయాలంటే ఇంకో 15 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇవి కాదండి, గత ప్రభుత్వం మంచినీళ్ళ ప్రాయంలో వృధా ఖర్చు చాలా చేశారు. మన ఊళ్ళలో పంచాయతీ కార్యాలయాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసుకున్నారు 1500 కోట్లు ఖర్చు పెట్టి. మళ్ళీ అది తెరిపేయడానికి ఇంకో 1500 కోట్లు ఖర్చు పెట్టారు. అలా మన కళ్ళెదురుగా మంచినీళ్ళ ప్రాయంగా వృధాగా ఖర్చు చేశారు. ఈ 5 ఏళ్లలో సలహాదారులకు ఇచ్చిన వేతనాలు 100 కోట్లలో ఉంటాయి. గత 5 ఏళ్లలో లాయర్లకు పనికిమాలిన కేసుల్లో, పిచ్చి కేసుల్లో, అడ్డగోలు కేసుల్లో లాయర్లకు కట్టిన ఫీజులు కోట్లు ఉంటాయి. అలా గత ప్రభుత్వం ప్రజాధనాన్ని మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చు చేశారు. అలాగే ఆంధ్రప్రభలో కూడా ఇవే హైలైట్. ఈ రెండు వార్తలే. ఒకవైపేమో రెవెన్యూ ప్రక్షాళన, ఇంకోవైపేమో పేదలకు గృహయోగం. ఈ గృహానికి సంబంధించి, అలాగే పట్టాదారు పాస్ పుస్తకం, రెవెన్యూ అంశాలకు సంబంధించి ఆంధ్రప్రభలో కూడా ఇచ్చారు. ఇక్కడ ఇంకోటి బ్యానర్లో వేశారు. సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు. 24% హెచ్ఆర్ఏ పొడిగింపు ప్రభుత్వం ఉత్తర్వులు. సో సచివాలయ ఉద్యోగులకు ఇప్పుడు వరకు 16% ఉండేది. దాన్ని ఇంకో 8% పెంచి 24% హెచ్ఆర్ఏ ఇస్తున్నారంట. సో సాక్షిలో ఏమైనా వేశారా? సాక్షిలో అదే వీళ్ళ స్టైల్ ఆఫ్ వార్త వేశారు. ఇది మళ్ళీ చదువుదాం. ఈనాడు ఫస్ట్ పేజ్ అయిపోయాక దానికి వెళ్దాం. అలాగే పద్మవ్యూహంలో అభిమన్యుడిలా దేశం అంతటా భయాందోళనల వాతావరణం. యువత, మహిళలు, రైతులు, చిరు వ్యాపారుల విలువేల. రాజకీయ వ్యాపార గుత్తాధిపత్యం లక్ష్యంగా కేంద్ర బడ్జెట్. లోక్సభలో రాహుల్ ధ్వజం. ప్రధాని మోదీ, అమిత్ షా మరో 4గురిపై తీవ్ర విమర్శలు. వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్రంలో యువకుడైన అభిమన్యుడిని 6 వ్యక్తులు పద్మవ్యూహంలో బంధించి హత్య చేశారు. 21వ శతాబ్దంలోనూ 6 వ్యక్తులు మరో చక్రవ్యూహాన్ని రచిస్తున్నారు. యువత, మహిళలు, రైతులు, చిరు వ్యాపారులు అందరూ అందులో బందీలుగా మారుతున్నారు. అసలు నిజంగా చెప్తున్నా, ఈ 5 ఏళ్ళు కూడా రాహుల్ గాంధీ గారి స్పీచ్ అద్భుతంగా ఉంటుంది. ఆయన బాగా పరిణితి చెందాడు, బాగా ముదిరాడు. ఈవెన్ పార్లమెంట్ సెషన్స్, లాస్ట్ మంత్ జరిగిన సెషన్స్లో కూడా ప్రభుత్వానికి చెమటలు పట్టించాడు ఆయన. సో ఇప్పుడు బడ్జెట్ సెషన్స్లో కూడా ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నాడు. అంటే పప్పు అని దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ ఇప్పుడు ఎంత పరిణితి చెందారు చూడండి, ఎంత ఆరితేరారో చూడండి. ఆయన స్పీచ్ వినండి. ఎప్పుడైనా సరే మనం అధికారంలో ఉన్న వాళ్ళకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ స్పీచే వినాలి. ఎందుకంటే వాళ్ళే ప్రభుత్వ లోపాలు, ప్రభుత్వ విధానాల్లో ప్రజలకు ఎదురవుతున్న అంశాలు, కష్టాలు, వాటన్నింటినీ ప్రస్తావిస్తారు. సో ప్రజలు పట్టించుకోవాల్సింది ప్రతిపక్షాలకు సంబంధించిన టాపిక్సే. అధికార పక్షం వాళ్ళు ఏముంది, భజనలు చేస్తారు. ఇప్పుడు మన ప్రభుత్వం, మన రాష్ట్రంలో అసెంబ్లీ సెషన్స్ జరిగాయి. ఎవరైనా ఫాలో అయ్యారా? నేనైతే ఫాలో అవ్వాల. ఎందుకంటే గత ప్రభుత్వం మీద విమర్శలు, ఈ ప్రభుత్వం మీద భజనలకే పరిమితం అయ్యారు. ఓన్లీ శ్వేతపత్రాల రిలీజ్ని మాత్రమే నేను ఫాలో అయ్యాను. ఇతర సబ్జెక్టులు నేను ఫాలో అవ్వాల. అదే ప్రతిపక్షం ఉందనుకోండి, బలమైన ప్రతిపక్షం శాసనసభలో ఉందనుకోండి, అప్పుడు ఫాలో అయ్యేవాళ్ళం. వాళ్ళకి మాటల యుద్ధంలో భాగంగా కొన్ని అంశాలు బయటకు వస్తాయి. అది లేదు మన రాష్ట్రంలో. బోరుగా ఉంటుంది అది లేకపోవడం వల్ల. అలాగే రాహుల్ గాంధీ గారి స్పీచ్ కూడా మొత్తం అన్నింటిలో హైలైట్ చేశారు. ఆంధ్రప్రభలో బాగా హైలైట్ చేశారు. బడ్జెట్ హల్వాలో వారేరి. చక్రవ్యూహంలో భారత్తో ఆనాడు ఈనాడు ఆ 6 లోక్సభలో నిప్పులు చెరిగిన రాహుల్, అడుగడుగున స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరాలు, అయినా ఆగని రాహుల్. బీజేపీపై షాకింగ్ కామెంట్స్. బడ్జెట్పై అంచనాలు తలకిందులయ్యాయని ధ్వజం. అయ్యో ఇది ఎక్కడ కావాలని చెప్పి నిర్మలా సీతారామన్ తలపట్టుకున్న ఫోటో ఒకటి వేశారు. ఆంధ్రప్రభలో దీన్ని బాగా ప్రజెంట్ చేశారు, రాహుల్ గాంధీ గారి స్పీచ్ని. రాహుల్ గాంధీ గారి స్పీచ్లో
మధ్య మధ్యలో సెటైర్స్ ఉంటాయి, ఫన్నీ కామెంట్స్ ఉంటాయి, అవి వినడానికి బాగుంటాయి అన్నమాట. బడ్జెట్పై చర్చ సందర్భంగా సోమవారం లోక్సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. విపక్ష నేత రాహుల్ గాంధీ ఉద్రేకపూరిత ప్రసంగం ప్రతిస్పందనగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హావభావాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. రాహుల్ ప్రసంగిస్తూ కేంద్ర బడ్జెట్ కొందరికే మేలు చేకూర్చేలా ఉంది, ఇదిగో ఈ ఫోటోనే ఇందుకు నిదర్శనం, ఇది బడ్జెట్ హల్వా పంచిపెడుతున్న దృశ్యం, 20 మంది అధికారులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు, వీరిలో ఓబీసీ లేదా దళిత లేదా గిరిజన వర్గానికి చెందిన వారు ఒక్కరంటే ఒక్కరూ లేరు, అసలేం జరుగుతోంది, దేశానికి పంపిణీ చేసే హల్వాలో వారికెందుకు చోటు ఇవ్వలేదు, హల్వా మీరు మాత్రమే తింటారా, మరి మిగతా వారి సంగతి ఏంటి అని రాహుల్ గాంధీ నిలదీశారు. ఇదిగోండి. తర్వాత రద్దీ రహదారుల అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 1600 కిలోమీటర్ల విస్తరణ, సలహా సంస్థ ద్వారా డిపిఆర్ తయారీ. వాహన రద్దీ అధికంగా ఉన్న రాష్ట్ర రహదారులనంట విస్తరిస్తారంట 1600 కిలోమీటర్లు. మంచిది. పులుల సంతతి పెరిగేలా ప్రత్యేక కారిడార్, నల్లమల నుంచి శేషాచలం వరకు ఏర్పాటు, సంరక్షణకు ప్రత్యేక చర్యలు, అటవీ శాఖలో ఖాళీల భర్తీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పులుల సంతతి మరింత పెరిగేందుకు వీలుగా నల్లమల నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నిన్న టైగర్ డే, అందుకని పులుల గురించి సంతతి పెరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తర్వాత అడవిలో అమానుషం, అమెరికా మహిళను గొలుసుతో చెట్టుకు కట్టేసి దారుణం, 40 రోజులుగా ఆహారం కూడా లేదన్న బాధితురాలు. మహారాష్ట్రలో ఘటన, మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత హేయమైన ఘటన చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన లలితా కయ్యి కుమార్ అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో చెట్టుకు గొలుసుతో బంధించి వెళ్లారు. ఆకలితో అలమటిస్తూ వర్షంలో తడిసి నీరసించిపోయిన ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి ఒకరు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చిందంట. చాలా దారుణం అండి. ఇద్దరు ఆర్డీఓలపై వేటు, మురళీ హరిప్రసాద్ల సస్పెన్షన్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ సైతం. మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో ప్రభుత్వం చర్యలు, భూదందాలు, నేరపూరిత నిర్లక్ష్యం, అవినీతి అభియోగాలు. ఇది అధికారులకు ఉద్యోగులకు ఒక గుణపాఠం. ఈ భూ అక్రమాల వలన లబ్ధి పొందిందేమో రాజకీయ నాయకులు, పెద్దిరెడ్డి గారి అనుచరులు, పెద్దిరెడ్డి గారి వర్గము, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు, ఆయన అనుచరులే లబ్ధి పొందారు కదా, వాళ్ళ కోసం వీళ్ళు పనిచేశారు. ఇందులో వీళ్ళకి ఏముంది, మహా అయితే ఒక 10 లక్షల విలువైన ఎకరంలో అక్రమాలు చేస్తే 1 లక్ష రూపాయలు వీళ్ళకి ఇస్తారు లంచం రూపంలో. ఆ 1 లక్ష రూపాయల కోసం వీళ్ళు ఉద్యోగాలు తాకట్టు పెట్టుకున్నారు కదా. పదే రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నది అదే, కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న చండాలం ఇదే. రాజకీయ నాయకుల అవినీతికి అధికారులు సహకరిస్తారు, వాళ్ళేమో 1000 రూపాయలు తింటే వీళ్ళకు 100 రూపాయలు ముష్టి పడేస్తారు. ఆ 100 రూపాయల కోసం వీళ్ళు భవిష్యత్తు తాకట్టు పెట్టుకొని పరువు పోగొట్టుకొని ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళ బంధువర్గంలో వీళ్ళు తలెత్తుకోగలరా? సిగ్గు లజ్జతో చచ్చిపోతారు. అసలు అది మానసికంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది కొంతమంది అధికారులకు. ఇటువంటి వార్తలు చూడండి, ఫోటోలతో సహా వీళ్ళు తప్పు చేశారు కాబట్టి సస్పెండ్ చేశారు. రేపు పొద్దున్న వీళ్ళకి నలుగురిలో తిరగడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నిజంగా మనుషులైతే, నిజంగా మైండ్ అన్నీ, మనసు అన్నీ కరెక్ట్గా పనిచేస్తే నలుగురిలో తిరగలేరు కొన్నాళ్ళు. సో ప్రపంచం మొత్తం చూసింది, అక్కడ మదనపల్లె ఆఫీసులో ఫైల్ దహనమైంది. సో వాళ్ళలో వీళ్ళే ఫస్ట్ సస్పెండ్ అయ్యారు. ఆ భూములు లబ్ధి పొందిన వాళ్ళు, తిన్న వాళ్ళు బాగానే ఉన్నారు కదా. సో అందుకే అధికారులు జాగ్రత్తగా ఉండాలి. మీ సంతకం చాలా విలువైనది, మీ పని చాలా విలువైనది. మీరు చేయడం వలన ఎవరో రాజకీయ నాయకులు లబ్ధి పొందుతారు. ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళు బాగానే ఉంటారు. అవసరమైతే అధికార పార్టీ వాళ్ళతో బేరం కుదుర్చుకుంటారు, లేదా అధికార పార్టీలోకి వెళ్ళిపోతారు, లేదా కేంద్రంలో పెద్దలతో ఆలోచి చేసుకుంటారు, లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోయి వాళ్ళు కేసులు లేకుండా జాగ్రత్తగానే ఉంటారు. ఒకవేళ కేసుల వరకు వెళ్ళినా బెయిల్ తెచ్చుకొని ఇంట్లో ఉంటారు. ఇదిగో నేను రాజకీయంగా నన్ను కక్ష సాధిస్తున్నారు, రాజకీయంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఎదుటి వాళ్ళ మీద తోసేస్తారు. కానీ అధికారులు అలా తొయ్యలేరు కదా. అధికారులు ఏమీ అలా తొయ్యలేరు కదా. అన్నైనా డబ్బులు ఖర్చు పెట్టలేరు, అలా పార్టీల్లోకి వెళ్ళలేరు, అలా రాజకీయ ప్రసంగాలు చేయలేరు. నోరు మూసుకొని ఇంట్లో పడి ఉండాల్సిందే సస్పెండ్ అయిపోయాక. సో ప్రతి ఒక్క అధికారికి ఇది ఒక పాఠం, ఈ ఘటన ఒక పాఠం. ఇటువంటి పాఠాలు దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. అయినా సరే బుద్ధులు మారట్లేదు, అధికారుల బుద్ధులు మారట్లేదు. చూడండి, చాలా సింపుల్. ఇదే కేసులో పెద్దిరెడ్డి గారు ఏం చెప్తారు, ఇదిగో టార్గెట్ పెద్దిరెడ్డి, ఆ కుటుంబాన్ని మానసికంగా వేధించడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యం,
మదనపల్లి అగ్ని ప్రమాదం కేసు పక్కదారి, ఉరి సోదాలు, విచారణ పేరుతో వేధింపులు, 90% ఫైళ్లు రిట్రీవ్, మరి కుట్రకోణం ఏముంటుంది? ఇదిగో పెద్దిరెడ్డి గారిని కాపాడడానికి వ్యవస్థలన్నీ ముందుకు వస్తాయి. టార్గెట్ పెద్దిరెడ్డి అని రాసిన సాక్షిలో ఈ ముగ్గురు అధికారుల కోసం రాయొచ్చుగా, అనుకూలంగా వాళ్ళకి అండగా నిలవచ్చుగా. లేదు. అంటే రాజకీయ నాయకులు ఎప్పుడైనా సేఫ్గానే ఉంటారు. వాళ్ళ పొలిటికల్ గేమ్ వాళ్ళు ఆడుకుంటారు, సింపతి గేమ్ ఆడతారు. నన్ను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, నన్ను ప్రభుత్వం టార్చర్ చేస్తుంది, నన్ను ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి సింపతి కొట్టి సింపతి రాజకీయాలు చేస్తారు. కానీ అధికారులు అలా చేయలేరుగా. సస్పెండ్ అయ్యారు, ఇంట్లో ఉండాల్సిందే. ఒక 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత పోస్టింగ్ ఇస్తే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. దానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. సో అలా ప్రభుత్వ అధికారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులు, సివిల్ సర్వీసెస్ అధికారులు, మెయిన్లీ వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్ అధికారులు జాగ్రత్తగా ఉంటే వ్యవస్థలన్నీ బాగుంటాయి, ప్రజలు ప్రశాంతంగా సుఖంగా ఉంటారు, అవినీతి కూడా జరగదు. రాజకీయ నాయకులు అవినీతి చేయలేరు ఈ స్థాయి అధికారులు అందరూ కూడా సవ్యంగా పనిచేస్తే. ఇదిగోండి, ఆరోగ్యశ్రీకి పొగ. రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు, కేంద్ర పథకంతో సరిపెట్టుకోవాలన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లులు రావట్లేదు, రోగులకు చికిత్స అందని పరిస్థితి నెలకొందని వ్యాఖ్య. 25 లక్షల వరకు వైద్యానికి భరోసానిచ్చిన సంజీవునికి పొగబెట్టారా బాబు సర్కారు అడుగులు. ఇది ఆరోగ్యశ్రీ అనేది కూడా కొత్త పథకం కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కొనసాగుతుంది. ప్రతి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు పెండింగ్ ఉంటాయి, ఇస్తారు, పెండింగ్ పెడతారు, ఇస్తారు. గత ప్రభుత్వం కూడా అనేక బిల్లులు పెండింగ్ పెట్టింది. దాదాపుగా 800 కోట్లు 900 కోట్లు పెండింగ్ పెట్టేసే గత ప్రభుత్వం దిగింది. ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. అయితే నిన్న పెమ్మసాని గారు కేంద్ర పథకానికి ఆ ఆయుష్మాన్ భవ అనే పథకం ఉంది అని చెప్పే క్రమంలో ఆ కామెంట్స్ చేశారు. అంటే తను ఒక కేంద్ర మంత్రిగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖకు సంబంధించి ఒక పథకాన్ని ప్రచారం చేసి, ఆయుష్మాన్ భవ ఉందని ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు మనకి ఏదైనా సుస్థి చేస్తే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీనే ఫస్ట్ చూపిస్తాం తప్ప ఆయుష్మాన్ భవ గురించి ఎవరికి తెలియదు. సో అది ఉంది, దాన్ని వాడుకోండి అని చెప్పే క్రమంలో ఆరోగ్యశ్రీ గురించి ఇలా కామెంట్స్ చేశారు ఆయన. అంతే తప్ప ఆరోగ్యశ్రీ ఆపేస్తున్నారు అనే అర్థం కాదు. ఆరోగ్యశ్రీ ఎందుకు ఆపుతారు? ఆపరు. ఏ ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ ఆపదు. ఇప్పటికే ట్రస్ట్ నుంచి కాకుండా బీమా పేరుతో అమలు అంటూ మెలిక. తొలి నుంచి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేలా చంద్రబాబు. 2014-19 మధ్య చికిత్సలు పెంచకుండా పేదల ఆరోగ్యంతో ఆటలు. ఆరోగ్యశ్రీకి ప్రాణం పోసిన వైఎస్ జగన్. అందుకేనా 100 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టారు. ఇదో సుత్తివార్త అండి, పక్కన పెట్టేయచ్చు. ఆరోగ్యశ్రీ అమలు అవుద్ది. ఆరోగ్యశ్రీ విషయంలో వీళ్ళు అనవసర అపోహలు కలిగిస్తారు, అనవసరమైన భయాలు కల్పితాలు రాసేస్తారు. రేపు పొద్దున్న ఆరోగ్యశ్రీ అమలు అయ్యి ఎవరికైనా బిల్లు ఇస్తే తల ఎక్కడ పెట్టుకుంటారు? ఇటువంటి పనికిమాల వార్తలే సాక్షిలో వద్దనేది. రేపు పొద్దున్న ఆరోగ్యశ్రీ అమలు అవుద్ది, ఏదో ఒక హాస్పిటల్లో ఒక 2 లక్షలు బిల్లు ప్రభుత్వం చెల్లించి ఆపరేషన్ చేయిస్తుంది, అప్పుడు వీళ్ళు తల ఎక్కడ పెట్టుకుంటారు? ఆరోగ్యశ్రీ తీసేయలేరు కదా. ఏ ప్రభుత్వం ఎవ్వరూ ఆరోగ్యశ్రీ అనేది తీయరు. ఆరోగ్యశ్రీ మంచిదే. ఇంకా కొన్ని పిచ్చి పథకాలు పనికిమాలిన ఫ్రీబీస్ తీసేయచ్చు తప్ప ఇది తీయకూడదు. ఇది తీయరు కూడా, తీసే సాహసం కూడా ఎవరు చేయరు. స్కీమ్ ఫర్ స్కిల్లింగ్, నైపుణ్యాలు మెరుగయ్యాన. బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి. స్కీమ్ ఫర్ స్కిల్లింగ్ పేరుతో కొత్త పథకం. ఇంటర్న్షిప్ను పెంచే విధంగానూ చర్యలు. ఇండస్ట్రీ అకాడమిక్ గ్యాప్ తగ్గించడమే ప్రధాన లక్ష్యం. ఉద్యోగాల పెంపు, ప్రోత్సాహకాలు లేకపోవడంతో నిరాశ. సో నైపుణ్యాలు మెరుగు చేయడం కోసం కేంద్ర బడ్జెట్లో కొంత ఇచ్చారని రాశారు. తర్వాత నిన్న శ్రీశైలం గేట్లు ఎత్తారు. శ్రీశైలం ప్రాజెక్టు ఆల్మోస్ట్ నిండింది కాబట్టి నిన్న గేట్లు ఎత్తారు. అదొకటి. ఆ ఫోటోలు వీడియోలు బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తర్వాత లంక గ్రామాలు అస్తవ్యస్తం. 12 రోజులుగా వరద నీటితో సహజీవనం. 12 మండలాల్లో 47 గ్రామాల చుట్టూ ముంపు. మరో 3-4 రోజులు ఇదే పరిస్థితి. పాడి, ఉద్యాన, ఆక్వా రైతులకు తీరని నష్టం. 100 ఎకరాల్లో పంటలు కోల్పోయిన రైతులు. పడవలు దాటి ప్రయాణాలు చేయలేక స్థానికులు ఇబ్బంది. లంకల గ్రామాలు. తర్వాత టార్గెట్ పెద్దరెడ్డి చదువుకున్నాం. మాకు న్యాయం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా పలు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో వాలంటీర్ల వినతి పత్రాలు. టీడీపీ ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలి. 10,000 గౌరవ వేతనం ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి. సో వాలంటీర్లు కలెక్టరేట్ వద్ద రోడ్డు ఎక్కారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆల్మోస్ట్ ఈ 2 నెలలు అవుతుంది, ఏమీ వాళ్ళ క్లారిటీ ఇవ్వాల. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాము, వేతనాన్ని పెంచుతాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది.
ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. సో వాళ్ళ విషయంలో క్లారిటీగా ఏమీ చెప్పట్ల. సో అది ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. అందుకని వాళ్ళ ఆవేదనలో అర్థం ఉంది. దాదాపుగా 2.5 లక్షల మంది, ఒక 80-90 వేల మంది రాజీనామా చేశారు కాబట్టి 1,70,000 మంది మిగిలారు. ఆ 1,70,000 మందికి కూడా మెంటల్లీ కొంత అప్సెట్ అవుతున్నారు. వాళ్ళ మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి క్లారిటీ ఇస్తే బెటర్. వాళ్ళ ఆవేదనలో అర్థం ఉంది. తర్వాత మరొక అంశంపై గురి న్యాయవాదులపై అక్రమ కేసులు బనాయిస్తే సహించం. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో న్యాయవాది గవాస్కర్పై కేసు నమోదు. దీన్ని ఖండిస్తూ బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధుల బహిష్కరణ. తర్వాత విద్యార్థుల జల సమాధిపై ఉన్నత స్థాయి కమిటీ ఆదేశించిన కేంద్ర హోంశాఖ. ఢిల్లీ కోచింగ్ ఉదంతంలో మరో 5 అరెస్టు. పలు కోచింగ్ సెంటర్ల బేస్మెంట్కి సీలు. ఒకటి జరిగితే ఇంకా మిగిలినవన్నీ పట్టుకుంటారు. జరగక ముందు చేయడం చేత కాదు. ఏదైనా జరిగితేనే ఆ తర్వాత అలర్ట్ అవుతారు. ఆగస్టు 2న కేబినెట్ భేటీ. ఓకే. ఆరోగ్యశ్రీకి పొగ. ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు లేవు. మంత్రి సత్యకుమార్. ప్రస్తుతం ఆర్థిక వనరులు లేవని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఆలస్యంగానైనా ఆసుపత్రులను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. విత్తన కంపెనీలు త్వరలో ఒప్పందం చేసుకుంటాం. ఇవన్నీ 2వ పేజీ. సరే, ఇది పక్కన పెట్టి ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఇదంతా బ్యానర్ అన్నీ కూడా చెప్పుకున్నాం. కింద వార్తలు చూసుకుంటే నరకప్రాయ జీవితంలో పరీక్షలకు సిద్ధమవుతున్నాం. వర్షాకాలం నీరు నిలిచిపోతుంది. వాన నీటిలో మురుగు కొలుస్తోంది. మౌలిక సౌకర్యాలు ఉండవు. ఇది అధికారుల నిర్లక్ష్యమే. సివిల్స్ అభ్యర్థుల మృతి నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు ఢిల్లీ విద్యార్థి లేఖ. విచారణ కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రము 10 లక్షల పరిహారము. భవన యజమాని 5 అరెస్టు. 2న కేబినెట్, 5న కలెక్టర్ల కాన్ఫరెన్స్. ప్రభుత్వ పాలసీలపై కలెక్టర్లకు దిశానిర్దేశం. హెచ్ఆర్ఏ 24% మరో ఏడాది కొనసాగింపు. ఓకే. రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళన. అమరావతి ఐజీ ఆఫీస్ నుంచే ప్రారంభం. రామకృష్ణ పిఏ సంజీవయ్య అవుట్. ప్రాధాన్యం లేని చోటుకు బదిలీ. జిల్లాలో డిప్యూటేషన్పై ఉన్నవారు తిరిగి పాత పోస్టులకే. విశాఖ జాయింట్ 1 సబ్ రిజిస్ట్రార్ వెంకయ్య నాయుడు విజయవాడకు. 22A నుంచి తొలగించిన భూములపై ఆరా. ఫ్రీ హోల్డ్ అనుమతులపై నివేదిక కోరిన ఐజీ. ఓకే. ఐజీ రామకృష్ణ గారేగా రామోజీరావు గారికి సంబంధించి మార్గదర్శి మీద దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. ఆయన అదే పోస్టులో ఉంచారన్నమాట. నీళ్లున్నా కన్నీళ్ళే. శ్రీశైలం గేట్లు ఎత్తిన సీమకు నీరందం దుస్తే. హంద్రనేవాకు విడుదల ప్రశ్నార్థకమే. ఎందుకంటే కాలువలు పూర్తి అవ్వలేదు. కొన్ని చోట్ల డైవర్షన్ ఛానల్లో అది ఇది పూర్తి అవ్వలేదు అనమాట. దానివలన రాయలసీమకు నీళ్లు వెళ్ళే పరిస్థితి లేదు. అహంకారం వల్లే మీ పతనం. అసెంబ్లీకి వచ్చి నిలదీయమంటే చంద్రబాబు కొమ్ము కాయడమా. ఇది నిన్న చెప్పుకున్నాం మనం. చెల్లికి సమాధానం చెప్తే చాలు అని నేను ఒక వీడియో చేశాను. చూసే ఉంటారు మీరు చాలామంది. ఇదిగోండి, షర్మిలకు సమాధానం చెప్తే చాలు. వైసీపీకి గట్టిగా తగులుతున్న బాణం అని షర్మిల గారు వైసీపీని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చెప్పుకున్నాం. తర్వాత మోదీ పద్మవ్యూహం భయోత్పాతం. ఇదిగోండి, రాహుల్ గాంధీ గారు చేసిన కామెంట్స్ని ఆంధ్రజ్యోతిలో కింద వేశారు. ఆంధ్రజ్యోతిలో నెక్స్ట్ పేజీకి వెళ్తే రెండో పేజీ. నితీష్ సర్కార్కు సుప్రీంలోనూ చొక్కెదురు. బీహార్ సీఎం నితీష్ కుమార్ సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు తీర్పును నిలిపివేయడానికి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం నిరాకరించింది. ఎందుకంటే రిజర్వేషన్ల కోటా 50% నుంచి 65% పెంచుతామన్నారు. దానికి ఒప్పుకోలేదన్నమాట. తర్వాత ముస్లింల అంటరాని వారా. 17 కోట్ల మంది జనాభాకు ఏది ప్రాధాన్యం. బడ్జెట్పై చర్చలో హైదరాబాద్ ఎంపీ ఓవైసీ. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిలు. షరతులతో హైకోర్టు మంజూరు. ఆయన మీద నమోదైన కేసు సెక్షన్ ఏమో 307 అంట. 307లో ఇవేం ఉండవు కదా, ముందస్తు ఉండవు కదా. సరే, ఏమో మనకెందుకు కానీ. తర్వాత మహిళా అధికారికి బొట్టు పెట్టిన ఎంపీ. సామాజిక మాధ్యమాల్లో వైరల్. కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ కాంగ్రెస్ ఎంపీ సునీల్ బోస్ పర్యాటక శాఖ డైరెక్టర్ సవితకు మైసూరులోని చాముండేశ్వరి సన్నిధిలో బొట్టు పెట్టిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పాపం. ఎన్ఆర్సీ నివేదికను సవాల్ చేసుకోండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు స్పష్టీకరణ. కిలిమంజారోపై టీడీపీ జెండా. టీడీపీ గెలుపుతో తాడిగడప నాయకుల సాహసయాత్ర. టాంజానియాలోని కిలిమంజారో పర్వతారోహణం. సరే, సాక్షి అయిపోయింది కదా. ఆంధ్రప్రభలో బ్యానర్ వార్త చూసుకున్నాము. తర్వాత మదనపల్లి ఫైల్ దగ్ధం, 3 సస్పెన్షన్. 2 ఆర్డీఓలు, 1 సూపరింటెండెంట్పై సస్పెన్షన్ వేయటం. మిగిలిన బాధ్యులపైన చర్యలకు ఆదేశం. అంతే,
అధికారులను ముందు వేసి పడేస్తారు, ప్రభుత్వ సిబ్బందిని ప్రభుత్వ అధికారులని ముందు వేసి పడేస్తారు. ఎటొచ్చి దొరికిపోయేది బలైపోయేది వాళ్ళే. పొలిటీషియన్స్ మాత్రం సేఫ్గా ఉంటారు. ఆర్థిక మంత్రి పేషీకి పన్నుల స్కామ్ ఫైల్, చర్యలకు సిఫార్సు చేస్తూ ఉన్నతాధికారుల నివేదిక. చర్యల మరోసారి విచారణ, కఠిన నిర్ణయాలకే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాల అభిప్రాయం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వాణిజ్య పన్నుల ఎగవేత స్కామ్లో గత ప్రభుత్వ చర్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జీఎస్టీ ఎగ్గొట్టినవి, అలాగే వాణిజ్య పన్నులు ఎగ్గొట్టినకి సంబంధించి పెద్ద స్కామ్ ఉంది, 100 కోట్ల స్కామ్ ఉంది. ఆ ఫైలు డిపార్ట్మెంట్కి వెళ్ళిందంట. దూకుడుతో కృష్ణ, తగ్గుతున్న గోదావరి, తర్వాత నేతల బొమ్మలు లేకుండా అకాడమిక్ క్యాలెండర్, రాజకీయాలకు అతీతంగా పాఠశాల విద్యా క్యాలెండర్ రూపకల్పన విడుదల చేసిన మంత్రి లోకేష్. చాలా రోజులకి కొన్ని మంచి విషయాలు వింటున్నాం, కొన్ని మంచి వార్తలు చదువుతున్నాం. రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా, వాళ్ళ పేర్లు లేకుండా పథకాలకు పేర్లు పెట్టడం, వాళ్ళకి సంబంధం లేకుండా, వాళ్ళ ఫోటోలు లేకుండా క్యాలెండర్ రిలీజ్ చేయడం చాలా మంచి విషయం. దొండగుల దాడిలో పోలవరం ఎమ్మెల్యే కారు ధ్వంసం. ఇదండి, నిన్న రాత్రి పోలవరం ఎమ్మెల్యే బాలరాజు గారి కారుని ఎవరో ధ్వంసం చేశారు, ఎవరో రాళ్ళు రువ్వారు. అయితే ఆ టైంకి ఆ కారులో ఎమ్మెల్యే గారు లేరు, కానీ ఎవరు చేశారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాత్రి 10 తర్వాత జరిగింది ఘటన. సమస్యలు వింటూ భరోసా ఇస్తూ బాధితుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిన్న జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారు బాధితుల నుంచి సమస్యలు విన్నారన్నమాట. అదొకటి రాశారు. సో ఇవన్నీ ఆంధ్రప్రభ. తర్వాత ఈనాడు లోపల పేజీలకు వెళ్తే, తమ ప్రాణాలకు తెగించారు, ఆమె ప్రాణాలు నిలిపారు. అర్ధరాత్రి వేళ పడవపై గర్భిణీ తరలింపు, మంచి విషయం. రాజకీయ నేతల చిత్రాలు లేకుండా అకాడమిక్ క్యాలెండర్. విద్యా సంవత్సరంలో 232 రోజులు పనిదినాలు, 83 రోజులు సెలవులు. అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. కేజీబీ బిల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్. అన్నవరం అనంతలక్ష్మికి అమ్మవారి 1.5 కోటి వజ్ర కిరీటం. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మి అమ్మవారు వజ్ర కిరీటధారిణిగా భక్తులకు ఆగస్టు 6 నుంచి దర్శనం ఇవ్వనున్నారంట. పెద్దాపురం శ్రీ లలిత ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ ఎండి మట్టే సత్యప్రసాద్, సూర్యకమల దంపతులు సుమారు 1.5 కోటితో కిలో బంగారము, 130 క్యారెట్ల వజ్రాలతో ఈ కిరీటాన్ని తయారు చేయించారంట. వావ్, ఇదిగోండి. అంతుబట్టని ఆపరేషన్ గరుడ గమనం. విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసులో పురోగతి ఏది? సిబిఐ ప్రయోగశాలకు నమూనాలు, బయటకు రాని నివేదికలు రావు. రాజకీయంగా పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎవరైతే దాన్ని తెప్పించారో సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్, ఆయన ఒక పెద్ద లాబీయిస్టు. కేంద్రం స్థాయిలో, రాష్ట్రం స్థాయిలో అందరితో కూడా పరిచయాలు ఉన్న వ్యక్తి. కాబట్టి ఆ విషయాన్ని బయటకు రానివ్వరు. మఠం భూములు అమ్మేస్తున్న మహంతు చర్యలు తీసుకోలేదు, దేవాదాయ శాఖ వివరణ. వర్జీనియా పొగాకు లాభాల పంట. తెదేపాలోకి 8 మంది వైకాపా కౌన్సిలర్లు. మాచర్ల, పల్నాడు జిల్లా మాచర్ల పురపాలక సంఘంలోని 8 మంది వైకాపా కౌన్సిలర్లు సహా పలువురు ఆ పార్టీ నేతలు సోమవారం ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి సమక్షంలో తెదేపాలో చేరారు. అధికార దాహం. అడ్డగోలుగా 500 కోట్ల విదేశీ బ్యాంక్ గ్యారంటీలు. నిబంధనలకు విరుద్ధమైన డిస్కంలో అనుమతి. వైకాపా పెద్దల ఆదేశాలతో తతంగం. జాతీయ బ్యాంక్ గ్యారంటీల కోసం గుత్తేదారులు బతిమలాడుతున్న అధికారులు. ఇది గత ప్రభుత్వంలో జరిగిన ఒక పెద్ద స్కామ్. ఇది ఒకటి. చాలా కంపెనీలు, కొన్ని కంపెనీలు, పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, టెండర్లు దక్కించుకున్నాయి. వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా విదేశీ బ్యాంకు గ్యారంటీలు ఇచ్చారు. ఆర్బీఐ లిస్టులో లేని, ఆర్బీఐకి సంబంధం లేని విదేశీ బ్యాంకులు కొన్ని బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చారు. అందులో కొన్ని వాళ్ళే సృష్టించినవి కూడా ఉన్నాయి. నేను మొన్న ఒక వీడియో కూడా చేశాను. ఇవి బయటకు వస్తాయి, నెమ్మదిగా బయటకు వస్తాయి. చాలా పెద్ద స్కామ్ అది. ఏపీఎండీసీకి వద్దు, పెద్దిరెడ్డే ముద్దు. గ్రానైట్ లీజులు వద్దన్న ఆ సంస్థ పూర్వ ఎండీ వెంకటరెడ్డి. చిత్తూరు జిల్లాలో దరఖాస్తుల ఉపసంహరణ. అదే ప్రాంతంలో పెద్దిరెడ్డి బంధువులకు 5 లీజులు కేటాయింపు. పొన్నవోలు కార్తీక్ రెడ్డికి అడ్డగోలుగా లీజు మంజూరు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు గనుల శాఖలో జరిగిన అక్రమాలు ఏ విధంగా జరిగాయి ఏంటనేది చూసాం. ఇవి ఈరోజు 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో కీలకమైన అంశాలు. సో మరిన్ని కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం. థ్యాంక్ యూ.